బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు కార్మికుల ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేసేందు వరకు వెళ్ళిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే నల్లగొండలో ఒంటిపై పెట్రోల్ పోస్తున్నారు ఆర్టీసీ డ్రైవర్ వెంకన్నను అడ్డుకున్నారు తోటి ఆర్టీసీ సిబ్బంది. ఇక భద్రాచలంలో ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేశారు డ్రైవర్ లింగారెడ్డి. ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు లింగారెడ్డి. వరంగల్ నర్సంపేటలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని డ్రైవర్ శంకర్ గౌడ్ బలవన్ మరణానికి ప్రయత్నం చేశారు. వెంటనే ఎంజీఎం హాస్పిటల్కి తరలించారు తోటి సిబ్బంది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించినట్టుగా తెలుస్తోంది అధికారులు. కార్మికుల తొందరపాటు నిర్ణయాలపై మంత్రులు రియాక్ట్ అయ్యారు. తొందరపాటు అంటూ ఉన్నారు మంత్రులు. చనిపోయే ఆలోచనలు విరమించుకోవాలంటున్నారు. న్యాయమైన డిమాండ్లు అన్నింటినీ నెరవేర్చుతామంటోంది ప్రభుత్వం. ప్రేరేపిత శక్తులకు కార్మికులు బలి కావద్దు అంటూ కూడా చెప్తున్న సందర్భం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుందనేది బహుశా నిన్న వాళ్ళు సమ్మెను ప్రారంభించిన తర్వాత శాంతిపూర్వకంగానే ఉండింది వాతావరణం అంతా కూడా. ఇక ఈరోజు మాత్రం బహుశా నిన్న యాజమాన్యం బెదిరింపులకు దిగిన పరిస్థితి అని చెప్పి భయపడ్డారు. లేకపోతే కారణాలు ఇంకా ఏవైనా ఉన్నాయో వాట్ ఇట్ మీద రీజన్. కానీ ఈరోజు ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేశారంటే అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు కార్మికుల ప్రాణాలు తీసుకునే ప్రయత్నం వరకు వెళ్ళిపోయింది సమ్మె అంటే అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి ఉగ్ర రూపం, ఎటువంటి ఉధృతం అవుతోంది సమ్మె అనేది. నల్గొండలో ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు ఆర్టీసీ డ్రైవర్ వెంకన్నను అడ్డుకున్నారు తోటి ఆర్టీసీ సిబ్బంది. భద్రాచలంలో ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేశారు డ్రైవర్ లింగారెడ్డి. ఖమ్మం ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు లింగారెడ్డి. నర్సంపేటలో ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు డ్రైవర్ శంకర్ గౌడ్. వెంటనే ఎంజీఎం హాస్పిటల్కి తరలించారు తోటి సిబ్బంది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించడం జరుగుతోంది అధికారులు. కార్మికుల తొందరపాటు నిర్ణయాలపై రియాక్ట్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. చనిపోయే ఆలోచనను విరమించుకోవాలి అంటున్నారు మంత్రి. సో దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. న్యాయపరమైన డిమాండ్లు అన్నింటినీ నెరవేర్చుతామంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ అంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఎటువంటి డిస్కషన్స్ జరిగి ఉంటాయి ఈరోజు క్యాబినెట్ భేటీలో. అయితే ప్రేరేపిత శక్తులకు కార్మికులు బలి కావద్దు అంటూ ఇక్కడ మంత్రులు మాట్లాడుతున్న క్రమం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్. వీరి డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. మా అన్నలు కార్మిక సోదరులందరికీ కూడా, ప్రత్యేకంగా ఆర్టీసీ కార్మిక సోదరులకు, ఆర్టీసీలో పనిచేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో యావత్ క్యాబినెట్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానంగా క్యాబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమస్యల విషయంలో వారు చేస్తూ ఉన్న ధర్నా కార్యక్రమానికి సంబంధించి మొదటగా చర్చించడం జరిగింది. ప్రభుత్వం తరఫున వారికి మేము అపీల్ చేస్తూ ఉన్నాం. కార్మిక సోదరులందరూ కూడా సమన్వయం పాటించాలని మా కార్మిక సోదరులకు అపీల్ చేస్తూ ఉన్నాం. అత్యంత ప్రాధాన్యతగా నిన్నటి నుంచి ప్రారంభమైనటువంటి ఆర్టీసీకి సంబంధించిన సమ్మె, వాటి పట్ల ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ విధంగా సానుకూలంగా వారి పట్ల ఉందో, ఆ సమస్యలన్నిటిని కూడా మంత్రివర్గ ఉపసంఘంగా ఉన్నటువంటి రిసోర్స్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి పిలిచి మాట్లాడాలనే ఆలోచన చర్చ జరిగే సందర్భంలోనే మరి వరంగల్ నర్సంపేటలో జరిగిన సంఘటన కానీ ఇంకా ఇతరత్ర కొంత అటువంటి పరిస్థితి దృష్ట్యా మంత్రివర్గం పూర్తి స్థాయిలో కన్సర్న్ ఉంది. ఎవరు కూడా ఆర్టీసీకి సంబంధించి ఒకసారి వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2014 నుంచి 23 దాకా ఉన్న పరిస్థితి ఈరోజు 2023 నుంచి ఇప్పటి వరకు
వాళ్ళ సంక్షేమం కొరకు తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడు కూడా క్యాబినెట్లో జరుగుతున్న సందర్భం అంటే క్యాబినెట్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని బ్రీఫ్ చేస్తాం. జనరల్గా క్యాబినెట్లో జరుగుతున్న సందర్భాన్ని అది కంటిన్యూ చేస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ సోదరులకి ఒక సందేశాన్ని ఇవ్వాలని ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని సెక్టార్లకి పాజిటివ్గా ఎలా స్పందిస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా కార్మిక సోదరుల పక్షాన కూడా ఈ ప్రభుత్వం 100% పాజిటివ్గా స్పందించి వారికి ఉన్న సమస్యలని ఎలా షార్ట్అవుట్ చేయాలో చేసే విధంగా ఈరోజు క్యాబినెట్లో ఫస్ట్ ఐటమ్ కింద దాన్ని టేక్అవుట్ చేయటం జరిగింది. కాబట్టి మా ముగ్గురు పక్షాన కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ వారే స్వయంగా పంపించారు. ఆ మంత్రులు ఇందాక చెప్పిన సందేశం మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఎక్కడా కూడా మీరు క్షణ ఆవేశానికి లోనై మీ మనసుల్లో ఎటువంటిది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల, ఆర్టీసీ కార్మిక సోదరుల పట్ల, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తుల పట్ల కూడా ఈ ప్రభుత్వం 100% పాజిటివ్గా ఉన్నదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. నర్సంపేటలో ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ బలవన్మరణానికి ప్రయత్నించిన తర్వాత ఒక్కసారిగా ఆర్టీసీ కార్మికుల్లో ఆగ్రహావేశాలు ఒక్కసారిగా పెళ్లుబుకినటువంటి పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తినటువంటి పరిస్థితి. ముఖ్యంగా నర్సంపేట, అలాగే వరంగల్, మహబూబాబాద్, అలాగే భూపాలపల్లి, జనగామ ప్రాంతాల్లో కూడా ఒక్కసారి ఆర్టీసీ కార్మికులు తమ నిరసన గళాన్ని ఇక్కడ వినిపించారు. చౌరస్తాల చుట్టూ మొత్తం ప్రదక్షిణలు చేసుకుంటూ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రభుత్వం ఇప్పటికైనా గమనించకపోతే ఇంకెంతమంది కార్మికులు ఇట్లాంటి పరిస్థితులకు అంటే వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందనే ఒక ప్రశ్నలు తలెత్తున్నాయి. అందులో భాగంగానే జనగామలో కూడా ఇక్కడ శంకర్ గౌడ్ యొక్క చిత్రపటానికి చూసుకుంటూ ప్రభుత్వం నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం అన్నటువంటి విషయంతో ముఖ్యంగా ఆ శంకర్ గౌడ్ ఎట్లాంటి దీన స్థితిలో ఉన్నాడో ఆ పోస్టర్ వేసుకుంటూ మొత్తం జనగామ చౌరస్తా చుట్టూ కూడా వాళ్ళు ఒక నిరసన జ్వాలలు మిన్నెంటుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఉన్నటువంటి కార్మికులు కూడా చాలా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి మనం కార్మిక నాయకులతో మనం మాట్లాడుతున్న ఏం జరుగుతుంది ఒకసారి ప్రశ్న సాదిక్ గారు, ఇంతవరకు జరుగుతున్నటువంటి పరిణామాలు మీరు ఉదయం నుండి కూడా చెప్తూనే ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎంత విపరీత పరిస్థితులకు దారితీస్తాయన్నటువంటి ఒక ఆందోళన కూడా కార్మికులు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది తమ భావోద్వేగాన్ని ఆపుకోలేక బలవన్మరణాలకు పాల్పడేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి కూడా ముందే హెచ్చరించినటువంటి పరిస్థితి. అనుకున్నట్టుగా నర్సంపేటలో జరుగుతున్నటువంటి శంకర్ గౌడ్ మీరు ఎట్లా చూస్తున్నారు? అసలు ఎట్లాంటి పరిణామాలు దారి తీయబోతున్నాయి ప్రస్తుత పరిస్థితులు? ముఖ్యంగా ఇది చాలా విచారించదగ్గ విషయం. మిత్రుడు శంకర్ చాలా తొందరపాటు చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. ఏ ఒక్క కార్మికుడు కూడా ఇటువంటి తొందరపాటు చర్యకు పూనుకోవద్దని మేము పిలుపునిస్తున్నాం. కార్మికుల వైపు తెలంగాణ సమాజం మొత్తం నిలబడి ఉందని చెప్తున్నాం. కార్మికుల వైపు తెలంగాణ సమాజం మొత్తం నిలబడి ఉంటుంది. కార్మికులకు ఏమీ కాకుండా ఆర్టీసీని ఆ రోజు కేసీఆర్ నియంతృత్వంలోనే రక్షించుకున్న నేపథ్యం ఉంది. 57 రోజుల ఉద్యమ కాలంలో ఆ రోజు అనేక బలవన్మరణాలు జరిగితే ఇదే జనగామ ప్రాంతంలో మా సాదిక్ ఫౌండేషన్ తరఫున 57 రోజులు కార్మికులతో కలిసి వారికి భరోసా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ భరోసా కార్యక్రమంతో ఇక్కడి నుంచి ఏ ఒక్క కార్మికుడు కూడా తన యొక్క ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా వాళ్ళందరూ మహిళలు, కండక్టర్లు, కార్మికులు 430 మంది అందరూ కూడా ఇక్కడ నిలబడి పోరాటం చేసినటువంటి చరిత్ర మనకుంది. నిలబడి పోరాటం చేయాలి, భయపడొద్దు. భయపడి పారిపోయేది లేదు. మన జీవితం అంటే చాలా ముఖ్యం. మన వెనక కుటుంబాలు ఉన్నాయి అనే విషయాన్ని ప్రతి కార్మికుడు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాం. కార్మికులకు భరోసాగా ఈ సమాజం అంతా నిలబడుతుంది. మేమంతా కార్మికులకు భరోసాగా నిలబడతాం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అన్యాయం కాకుండా సమాజం మొత్తం నిలబడుతుంది. కాబట్టి వారు ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి తొందరపాటు కార్యక్రమాలకు పూనుకోవద్దని పిలుపునిస్తున్నాం.
ఓకే, ఇంతవరకు ఇంత సిచ్యువేషన్స్ ఎందుకంటే తను తీవ్రమైనటువంటి అయితే 70% పైగా కాలిన గాయాలతోటి ఉన్నాడు. ఇక్కడ వరంగల్ MGM లో కూడా పట్టని పరిస్థితి, మళ్ళీ హైదరాబాద్ హాస్పిటల్ కూడా రిఫర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. దీన్ని ఎట్లా చూస్తున్నారు మరి? ఇది చాలా విచారకరమైన విషయం. ప్రభుత్వం తొందరపడి చేయాల్సిన పని. ఈ రోజు ఏదో మళ్ళా వార్త వస్తుంది, కేసీఆర్ మళ్ళా రేవంత్ రెడ్డి గారు మళ్ళీ రేపటికి వాయిదా, మళ్ళీ రేపు చర్చలనే బదులు అర్ధరాత్రి లోపలనే చర్చలు జరపాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇంకొక దగ్గర ఇంకేదో సంఘటనలు మాకు వినిపిస్తున్నాయి. ఈ సంఘటనలు పునరావృతం కావద్దని మేము కోరుకుంటున్నాం. కాబట్టి కార్మికులకు తప్పకుండా రేపు సాయంత్రంలోగానే మేము ఖచ్చితమైన ఒక మంచి విజయవంతమైన వార్తని మనం తెలంగాణ సమాజంలో వినబోతున్నాం. కాబట్టి కార్మికులారా, మీకు ఒక్కటే, ఆర్టీసీ కార్మికులారా భరోసా ఇస్తున్నాం. మీరు భయపడొద్దు, జీవితాలకు విలువనివ్వాలి, బ్రతుకుకుంటూ మీరు పోరాటం చేయాలని పిలిపిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వానికి కూడా ఈ విధంగా, ప్రభుత్వానికి పోలీసులకి ఈ రోజు చాలా దుర్మార్గమైనటువంటి పోలీసు ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. అరే శిబిరాన్ని తీపిస్తారా అండి? ఏదో టెంట్ వేసుకొని కూర్చుంటే దాన్ని తీయాల్సిన అవసరం ఉండేనా ప్రభుత్వానికి? ఎందుకు ఈ ప్రభుత్వం ఈ పని చేసిందో మాకు అర్థం కాదు. దానితోనే ఇది జరిగింది. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని ఈరోజు చెప్తున్నాం. ప్రభుత్వం రేపటి నుంచి మీరు పోలీసులను ఆర్టీసీ డిపోల్లోకి వెళ్ళి తీసేయండి. ఎక్కడ కూడా ఏ ఆర్టీసీ డిపోలో కూడా పోలీసులు కనిపించకుండా చేస్తేనే కార్మికుల లోపల భరోసా వస్తుంది. రేవంత్ రెడ్డి గారు, నేను మీకు ముఖ్యంగా చెప్తున్నాను, ఏదైనా ఒక కార్మికుడు రేపు ఏదైనా జరిగితే పూర్తిగా కాంగ్రెస్ పార్టీయే దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. పూర్తిగా కాంగ్రెస్ పార్టీదే. మీరు పోలీసు జులుమును మానేయండి. పోలీసును ఆర్టీసీ డిపోల్లోకి వెళ్ళి తొలగించండి. వాళ్ళ కార్మికులు వాళ్ళ బస్సులు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ రక్షణ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళగా బస్సులు. అందుకోసం పోలీసులను రాకుండా మీరు తక్షణమే నిరోధించండి. పోలీసు కేసులు తీసేయండి. ఎటువంటి కార్మికులకు భరోసా ఇద్దాం. మనము ఆర్టీసీని మళ్ళీ పయ్యల మీద తీసుకురావాలి. ప్రతి కార్మికుని బ్రతుకులో వెలుగులు నింపాలి. కాబట్టి పోలీసుల జోక్యం చేసుకోవద్దని ఈ సందర్భంగా చెప్తున్నాం. కాబట్టి ఈ రోజు జేఏసీ కూడా ఇమ్మీడియట్ గా కార్యాచరణ ప్రకటించాలని కోరుతున్నాం. ఓకే అన్న, మీరు చెప్పండి. ఇప్పటి వరకు చూసినట్టయితే ఇంకా ఎంత మంది ఇట్లాంటి ఇబ్బందులకు గురవుతారు అన్నటువంటి ఆందోళన మాత్రం చాలా ఉన్నది. ఎందుకంటే ఒక్కసారి జరుగుతున్నటువంటి నర్సంపేటలో సిచ్యువేషన్ మాత్రం తీవ్రమైనటువంటి ఒక భావోద్వేగానికి ఉన్నది. ఎందుకంటే అప్పటికి కూడా చాలా మంది కార్మికులు కూడా వారి యొక్క దినచర్యను తలుచుకుంటూ కూడా కుమిలిపోతున్నటువంటి పరిస్థితి. చాలా జీతాలు అలాగే ఎంత కష్టపడ్డా కానీ తమకు ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోనే అసలైనటువంటి విషయాలు పొందుపరిచిన వాటిని అమలు చేయడం ఆందోళనతో పాటు మళ్ళీ ఇది ప్రైవేట్ పరమైతుంది అన్నటువంటి ఆందోళన కూడా మీరు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఒక సిచ్యువేషన్స్ మాత్రం చాలా సీరియస్ గా మారుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చల మీద అసలు మీకు భరోసా కందా? కేబినెట్ మీటింగ్ ఎట్లాంటి సానుకూల ఫలితాలు వస్తాయని చెప్పి అనుకుంటున్నారా? ఒకవేళ రాకపోతే మళ్ళీ మీ ఆలోచన విధానం ఎట్లా ఉండబోతుంది? మళ్ళీ కార్మికులలో ఎట్లాంటి మానసిక స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తారు మీరు? వాస్తవానికి ఇవాళ మేము ఏదైతే డిమాండ్లతోటి సమ్మెకు దిగినామో, ఈ డిమాండ్లు మేము కొత్తగా పెట్టినా కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టిన ప్రధానమైన డిమాండ్లను అమలు చేయమని చెప్పి మేము న్యాయబద్ధమైన పోరాటం చేస్తుంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయిన సమ్మె శాంతియుతంగా జరుగుతున్న క్రమంలో మరి ఇవాళ అంటే 2 సంవత్సరాలు మేము వెయిట్ చేసినాము. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి ఇక చేస్తారు కావచ్చు, ఆగ చేస్తారు కావచ్చు అని చెప్పి మాకు చాలా నమ్మకం ఉండే. అంటే ఎంతో పరిభారాన్ని కోరుస్తూ పొద్దున 5 గంటలకు ఎక్కి సాయంత్రం 8 గంటల దాకా డ్యూటీ చేస్తున్న క్రమంలో గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారంటీలలో మొదటి గ్యారంటీని తెలంగాణ ఆర్టీసీ కార్మిక వర్గం విజయవంతంగా అమలు చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక పెద్ద సక్సెస్ చూపించింది. అయినా కూడా మా మీద దయ చూపకుండా నిర్లక్ష్యం వహించి 2.5 సంవత్సరాలు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పోవడం వల్ల కార్మికులలో తీవ్రమైన మనోవేదన గురవుతుండ్రు, తీవ్రమైన ఆందోళనకు గురవుతుండ్రు, బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ బాధను ఈ సాధించుకునే క్రమంలో మేము శాంతియుతమైన సమ్మెకు పిలుపునిచ్చాం. ఆ సమ్మెలో భాగంగా 2వ రోజు కొనసాగుతున్న క్రమంలో ఇవాళ ఈ బస్సులు బలవంతంగా ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి, కండక్టర్లను పెట్టి, అనుభవం లేని డ్రైవర్లను పెట్టి బస్సులు నడపడం వల్ల మేము ఇంత న్యాయబద్ధమైన పోరాటం చేస్తుంటే గవర్నమెంట్ ఏంది ఈ విధమైన చర్యలు తీసుకుంటుంది అని చెప్పి ఒక మనోవేదనతోటి ఇవాళ నర్సంపేట డిపోలో సోదరుడు కిరోసిన్ వచ్చింది. మేము ఈ కేవలం గవర్నమెంట్ బాధ్యతారహితం వల్ల జరిగిన చర్యగానే మేము భావిస్తున్నాము. తీవ్రమైన విచారాన్ని కూడా మేము వ్యక్తం చేస్తున్నాం ఆ కుటుంబానికి. ఇకనైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారికి మేము ఒకటే తెలంగాణ ఆర్టీసీ జేఏసీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఇకనైనా మా బాధను, మా ఆవేదనను అర్థం చేసుకోండి. 2.5 సంవత్సరాలు మీ మీద ప్రేమతోటి, గౌరవంతో మేము ఓపిక పెట్టాం. మా ఓపిక నశిస్తుంది, మా రక్త మాంసాలు కరిగిపోతున్నాయి, మా ఆకలి కేకలు, మా ఆవేదన మీరు అర్థం చేసుకొని దయచేసి ఇప్పుడే జరిగిన కేబినెట్ మీటింగ్ లో
మాకు మంచి నిర్ణయం వస్తుందని చెప్పి మేము ఇప్పటిదానికి ఎదురు చూసినాము. అయినా కూడా ఇప్పుడేదో న్యూస్ తెలుస్తుంది, మళ్ళీ రేపు మంత్రుల కమిటీ తోటి చర్చించమని చెప్పి మీరు ఏదో ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సరే, రేపు పొద్దునైనా సరే మేము మా జేఏసీని కూడా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎప్పుడైతే రేపు మంత్రుల కమిటీ దగ్గర పోతారో విజయవంతమైన ఫలవంతమైన చర్చలతో బయటకు వచ్చి మాకు శుభవార్తను చెప్తారని చెప్పి మేము ఎదురు చూస్తున్నాం. రెండో అంశం ఏంటి అని అంటే, ఈ ప్రైవేట్ బస్సులతోటి జేబీఎం అనే విద్యుత్ బస్సులు తీసుకొచ్చి ఆర్టీసీ ఉంటుందా పోతుందా అనే ఆందోళన కూడా ఇవాళ కార్మిక వర్గంలో తీవ్రమైన ఆందోళనకు గురి చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ జోన్ నుంచి, కరీంనగర్ జోన్ నుంచి మీరు వేరే జిల్లాలకు వెళ్ళిపోండి అనే ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. ఈ రెండు సంఘటనలతోటి కార్మిక వర్గాలు అలజడి మొదలైంది.